హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా డైలీ వ్లాగ్స్. మనం ఈరోజు ఆలుగడ్డ, టొమాటో, ఆనియన్తో కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా ఆలుగడ్డలు పై పొట్టంతా తీసేయండి. తీసేసి కట్ చేసి పక్కన పెట్టండి టొమాటోలు, ఆనియన్స్. ఆలుగడ్డలు ఉడికించి చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా పచ్చిగానే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ చేసి నేను చూపించిన విధంగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపుకు కావాల్సిన జీలకర్ర, తాలింపు గింజలు వేసి కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసి ఒకసారి కలపండి మంచిగా. ఈ విధంగా కలిపి ఒక 5 మినిట్స్ ఆగితే ఈ విధంగా ఫ్రై అవుతుందన్నమాట. మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు తీసుకోండి, అందులో వేయండి. కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలపండి. ఈ విధంగా మొత్తం కలిసేలా కలపండి. కలిపిన తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు వేయండి. పసుపు వేసి కలపండి. మళ్ళీ కలిపి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ ముక్కలు, అవి అందులో వేసేయండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి. వేసేసి మొత్తం ఒకసారి కలిపండి అనమాట. మంచిగా ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత పైన కొంచెం ఒక స్పూన్ వరకు సాల్ట్ వేయండి. ఎందుకంటే త్వరగా మగ్గుతాయి అన్నమాట. త్వరగా మగ్గడానికి ఇలా వేసుకోవచ్చు. వేసి మూత పెట్టేయండి. ఒక 20 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఫ్రై అవుతుందన్నమాట. ఈ విధంగా అడుగంటుతుండండి, కొంచెం తిప్పండి మంచిగా. ఎందుకంటే ఉడికించలేదు కదా, అవి పచ్చి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అడుగంటుతుందన్నమాట. దాన్ని ఒకసారి తిప్పండి. ఈ విధంగా తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచండి, వేగనివ్వండి. వేగిన తర్వాత మళ్ళీ తిప్పండి, ఒకసారి కలపండి. ఈ విధంగా మంచిగా మగ్గిపోతాయండి. మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని వేయండి. వేసి ఒకసారి కలపండి. మంచిగా కలిసేలా ఆయిల్లోని ఈ విధంగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ ఆగి చూస్తే ఈ విధంగా మొత్తం ఆలుగడ్డ టమాటా మొత్తం మగ్గిపోయాయండి. చూడండి, ఈ విధంగా మగ్గాయి. మగ్గిన తర్వాత ఇందులోకి కారం వేయండి. 2 స్పూన్ల కారం వేసేయండి. మీరు తక్కువగా తినేవారైతే 1.5 వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్ల కారం వేసి ఈ విధంగా కలపండి. మొత్తం కలిసేలా కలపండి. కలిపి ఒక స్పూను సాల్ట్ వేయండి. సాల్ట్ సరిపోతుందండి. ఇందాక ముక్కల్లో ఒకటి వేసాము, ఇప్పుడు ఒక స్పూన్ వేసాము, సరిపోతుంది. ఇలా కలిపేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేయండి. వేసి మొత్తం కలపండి. ఈ విధంగా మంచిగా కలిసేలా కలపండి. కలిపి ఒక హాఫ్ గ్లాసులో హాఫ్ వరకు వాటర్ తీసుకొని అందులో వేయండి. వేసి ఈ విధంగా కలిపి మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే మొత్తం మంచిగా ఉడుకుతుంది అనమాట. అది మొత్తం వాటర్ అంతా ఇనికిపోయి దగ్గరగా అవుతుంది. ఇలా మొత్తం కలిపేయండి. బాగుంది, మంచిగా స్మెల్ వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. లాస్ట్లోని కొంచెం గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసేయండి. ఒక చిటికెడు వేసి కలపండి మొత్తము. ఈ విధంగా కలపండి. కలిపేసి మూత పెట్టేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.